నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు. ఉదయం 11 గంటల వరకు 52% పోలింగ్. సూర్యాపేట జిల్లాలో పోలింగ్ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్కు గుండెపోటు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఏపీలోని ఆదోనిలో పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్న ఫైర్ సిబ్బంది. గోవా నైట్ క్లబ్ యజమానులు లూథ్రా సోదరులు అరెస్ట్. థాయిలాండ్ నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు చర్యలు. అమెరికా గోల్డ్ కార్డు విక్రయాలను ప్రారంభించిన ట్రంప్. ప్రత్యేక వెబ్సైట్ నిమిషాల్లో దరఖాస్తులు స్వీకరిస్తుందని వెల్లడి. తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,834 పంచాయతీలు, 27,628 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, 65,455 మంది వార్డు మెంబర్ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. వీలైతే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇవాళ్లే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. సుమారు 1,00,000 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,834 గ్రామ పంచాయతీలు, 27,628 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 31 జిల్లాల్లోని 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో ఎన్నికలకు ఎస్ఈసి నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 పంచాయతీలు, 169 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా వాటిలో 396 మంది సర్పంచులు, 9,633 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక గ్రామ పంచాయతీ, 10 వార్డుల్లో కోర్టు స్టే వల్ల ఎన్నికలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నిక ప్రకటించనున్నారు. వీలైనన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు ఇవాళ్లే పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. సుమారు 1,00,000 మందికి పైగా సిబ్బంది పోలింగ్ ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్నారు. 3,591 మంది రిటర్నింగ్ అధికారులు, 93,905 మంది పోలింగ్ సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,461 కేంద్రాల్లో పోలింగ్ కోసం 45,086 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. నామినేషన్లు దాఖలు కాని పంచాయతీలు, వార్డులకు సంబంధించి జిల్లా యంత్రాంగం నుంచి నివేదిక తెప్పించుకొని 3 విడతల ఎన్నికలు పూర్తయ్యాక నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి బ్యాలెట్ పత్రంలో నోటా పొందుపరిచారు. తొలి విడత ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై రాష్ట్ర వ్యాప్తంగా 229 కేసులు నమోదయ్యాయని, సుమారు 8,2,00,00,000 రూపాయల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు మహేష్ భగవత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,428 మందిని బైండ్ ఓవర్ చేశామని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని ఎస్ఈసీ అధికారులు హైదరాబాద్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ కూడా సజావుగా సాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మేడం సృజన గారు ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్. మేడంతో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, ఎట్లా సాగుతుంది ఉదయం నుంచి కూడా పోలింగ్ సరళి? ఈరోజు మొదటి ఫేజ్కి సంబంధించి 3840 పైచిలకు ఏవైతే పోలింగ్ జీపీలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా 7ంటికే పోలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. మొదటి అరగంట కాస్త మందకొడిగా జరిగిన, ఎందుకంటే చలి వల్ల కావచ్చు, వివిధ రకాల కారణాలు కావచ్చు, 7:30-8 నుంచి బాగా పుంజుకొని గంట సమయంలోనే 9ంటికంతా 20% దాటడం. ఇప్పుడు 11 గంటల రిపోర్ట్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ 50 నుంచి 60% మధ్యలో ఉండటము చూస్తున్నాం. చాలా ఉత్సాహంగానే అందరూ ఓటర్లు కూడా లైన్లో నిలబడి ఓట్లు వేయడానికి వస్తున్నారు. ఇంకా కూడా 1 గంటన్నర సమయం ఉంది కాబట్టి అందరినీ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి పోయినసారి జరిగిన దానికంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే విధంగా వాళ్ళ బాధ్యతను నిర్వహించని మీ ద్వారా కూడా మళ్ళీ ప్రజల్ని కోరుకుంటున్నాం. మీరు ఇక్కడ చూస్తే అన్ని బిగ్ స్క్రీన్స్ పైన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు కదా మేడం. ఎక్కడైనా ఏమైనా ఘటనలు, చెదురుమదురు ఘటనలు, ఎక్కడైనా శాంతి భద్రతలకు సంబంధించి కానీ ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? అంటే పొద్దున్న నుంచి కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతోంది. ఎక్కడ డిస్రప్షన్ జరగటం, పోలింగ్ జరగనివ్వట్లేదంటాం, ఆగటం, రానివ్వట్లేదంటాం, ఇలాంటివి ఎక్కడ మాకు పెద్ద ఇష్యూస్ ఏవి మా దృష్టికి రాలేదు, జరగలేదు కూడా. 1-2 దగ్గర నా ఓటు ఉందని లేదని వేసేసారని అలాంటివి ఇండివిజువల్ ప్రతి జనరల్ ఎలక్షన్లో కూడా జరుగుతుంది. అవి కేస్ బై కేస్ హ్యాండిల్ చేస్తున్నారు. మేము ఇక్కడ కూడా స్క్రీన్స్ మీద అన్ని సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్, ఈరోజు పోలింగ్కి సంబంధించి సుమారుగా 3500 పైచిలకు సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ప్రొజెక్ట్ చేసుకొని మేము ఇక్కడ చూసుకుంటున్నాం. పోలింగ్ ఎలా జరుగుతోంది, జనాలు వస్తున్నారా, తోసుకుంటున్నారా, ఎక్కువ మంది జనాలు అయిపోయారా, ఒక్కొక్క ఓటుకి ఎక్కువ టైం పడుతుందా, అలాంటివన్నీ ఇక్కడ నుంచి మేము మానిటర్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ తొందరగా పోలింగ్ అయ్యేటట్టు ఎక్కువ మందికి అవకాశం వచ్చే విధంగా మేము ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మేజర్ ఇష్యూస్ అయితే లేవు. 1-2 దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి. అవి అంటే పోలింగ్ బ్యాలెట్ పేపర్ చించేశారని ఒక దగ్గర ఉంది, దానికి తగిన క్రిమినల్ చర్యలు ఉంటాయి, అది కానీ నిజమని తెలియదంటే. సో అలాంటివి తప్ప దానివల్ల ఎలక్షన్ ఆగిపోవటం కానీ గొడవ జరగటం కానీ అలాంటివి ఎక్కడా లేవండి. అంటే నార్మల్గా ఇప్పుడు ఎప్పటికప్పుడు అంటే గంటకి 2 గంటలకి మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పటివరకు ఎంతగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరిగింది, అత్యధికంగా ఏ జిల్లాలో జరిగింది పోలింగ్, అత్యల్పంగా ఏ జిల్లాలో జరిగింది మేడం? ఇప్పుడు ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది ఉందండి. ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో కొన్ని నేను సిద్దిపేట లాంటి జిల్లాల్లో చూశాను, మెదక్ లాంటి జిల్లాలో 62% అలా దాటింది, కొత్తగూడెంలో 41%, అది అంతే అవే లోయెస్ట్ ఉన్నాయి. సో యావరేజ్గా అయితే అన్నీ కూడా 50 దాటేసి, స్టేట్ యావరేజ్ అయితే 50 దాటేసింది. ఇప్పుడు ఇంకొక 10-15 నిమిషాల్లో మనకు పూర్తి వివరాలు 11 గంటలకు సంబంధించిన రిపోర్ట్ వస్తుంది. ఇంకా గంటన్నర టైం ఉంది కాబట్టి 12 గంటల నుంచి ఎవరెవరైతే లైన్లో ఉన్నారో అంతమంది ఉంటే అంతమందికి టోకన్స్ ఇచ్చి అందరికీ ఓటు వేయించిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ 2nd విడత కానీ 3rd విడత కానీ వీటికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఇందాక మీరు చెప్పినట్టుగా మా ఓటు వేరే వాళ్ళు వేశారని, ఇటు నార్మల్గా ఛాలెంజింగ్ ఓటు, టెండర్ ఓటు లాంటివి ఉంటాయి కదా మేడం, వాటికి సంబంధించి గ్రామస్తులకు అవగాహన మేరకు ఏం చెప్తారు వాళ్ళ అవగాహన? ఇప్పుడు కూడా మేము మా 18 రకాల ఓటర్ ఐడెంటిఫికేషన్ కోసం ఉపయోగపడే కార్డులు మేము చెప్పాం. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఓటర్ స్లిప్ మాకు అందలేదు, ఓటర్ స్లిప్ లేకపోతే మేము ఓటేయలేమేమో అనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్, ఓటర్ స్లిప్ 99% పైన డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది. అయినా ఎవరైనా అందలేదంటే కేవలం ఓటర్ స్లిప్ ఉంటేనే ఓటింగ్ అలౌ చేస్తారనేది ఏమీ లేదు. ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన 18 రకాల ఐడి కార్డ్స్ ఉన్నాయి. వాటిలో ఏదైనా తీసుకొని వచ్చి వాళ్ళ ఓటు కానీ ఆ ఓటర్ లిస్టులో ఉంటే ఓటు వేయచ్చు. సో అనవసరమైన రూమర్లకి వాటికి తావు లేకుండా మన దగ్గర ఉండే ఐడి కార్డు, అది ఓటర్ స్లిప్ అయినా ఓటర్ ఐడి కార్డ్ అయినా, మేము చెప్పిన 18 రకాల ఐడి కార్డులో ఏదైనా తీసుకొని వచ్చి ఓటు వేసి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించండి అని మేము చెప్తాము. అదే విషయాన్ని ఇంకా మళ్ళీ కూడా నెక్స్ట్ ఫేజెస్కి కూడా తెలిసే విధంగా ప్రచారం చేస్తాం. చివరి ప్రశ్న మేడం, ఇప్పటివరకు ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలన్నీ వాటి గురించి ఏం చెప్తారు? ఏకగ్రీవం గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 396 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవడం జరిగిందండి. మిగిలినవే ఈరోజు పోలింగ్కి వెళ్ళాయి. అవి ఏకగ్రీవం అయినవి కాబట్టి అక్కడ ప్రతి అబ్జర్వర్ దగ్గర నుంచి కూడా
మనము అది ఎవరన్నా అండ్ ఈసారి మీరు చూసుంటే అఫిడవిట్ కూడా ఉంది, కంటెస్టింగ్ క్యాండిడేట్ నుంచి ఉంది, విత్డ్రాయింగ్ క్యాండిడేట్ నుంచి ఉంది. దట్ నన్ను ఎవరు ప్రలోభ పెట్టలేదని, నా సొంతంగానే విత్డ్రా చేసుకుంటున్నానని, ఆర్ గెలిచిన ఏకగ్రీవమైన ఎన్నిక కూడా అభ్యర్థి కూడా నేను ఎవరిని ప్రలోభ పెట్టలేదు, భయపెట్టలేదు అని అఫిడవిట్లు తీసుకుని అవి వెరిఫై చేసుకున్న తర్వాత ఏకగ్రీవాన్ని అంగీకరించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లు ఎప్పుడైనా తప్పు అని ఎప్పుడైనా తేలినా వాళ్ళ ఎన్నిక రద్దు చేయబడుతుందనే విషయం కూడా వాళ్ళకి తెలిసిన తర్వాత జరిగినాయి. కాబట్టి ఫేర్ మేనర్లోనే జరిగిందని మేము అనుకుంటున్నాము. ఆ 396 ఫస్ట్ ఫేజ్లో ఏకగ్రీవం అయ్యే మిగిలిన 3800 పైచిలకు గ్రామ పంచాయతీలు ఎన్నికలకు వెళ్ళాయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా కమిషనర్ గారు చెప్తున్నటువంటి విషయాలు. ఏదైతే మొదటి విడత పోలింగ్ జరుగుతుందో సజావుగా సాగుతోందని, ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఘటనలు తమ దృష్టికి రాలేదని చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల వద్ద జనజాతర అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం సరిగ్గా 11 గంటల వరకు కూడా మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 65.74% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. సూర్యాపేట జిల్లా మొత్తం కూడా 61.75% పోలింగ్ నమోదైనట్లు కూడా అధికారులు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 54.84% పోలింగ్ నమోదైనట్లు కూడా అధికారులు చెప్పారు. అయితే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి గ్రామస్తులందరూ కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే బాలులు తీరిన పరిస్థితిలో ఉంది. ఉదయం కాస్త నెమ్మదిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగినప్పటికీ 9 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ఊపందుకుంది. 9 గంటల నుంచి కూడా ఏ పోలింగ్ కేంద్రం చూసినా సరే బారులు తీరిన పరిస్థితిలో ఉంది. ఇంకా సరిగ్గా 50 నిమిషాలు మాత్రమే పోలింగ్ అనుమతి ఉంది కాబట్టి ఓటు వేసేందుకు కూడా ఈ ఓటర్లందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సరిగ్గా 1 తర్వాత కూడా ఇంకా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం కూడా ఈ గేట్లు మూసేసే అవకాశం ఉండడంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో కూడా గ్రామస్తులు ఓటర్లందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పటిష్ట బందోబస్తు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే శాసనమండలి చైర్మన్ గుత్తా సికిందర్ రెడ్డి తన స్వగ్రామమైనటువంటి ఉరుమట్ల గ్రామంలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామంలో తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. నల్గొండ జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉన్నాయి. దీంట్లో పోలింగ్ ప్రక్రియ అయితే ఇప్పటికే కొనసాగుతుంది. ఇప్పటికే చిన్నపాటి గ్రామాలన్నింటిలో కూడా ముగింపు చివరి దశకి అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే వచ్చింది. సరిగ్గా 1ంటికి పోలింగ్ ప్రక్రియ అయితే ముగుస్తుంది. 2 గంటల తర్వాత 2 గంటలకి మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులన్నీ కూడా పూర్తి చేసి ఉన్నారు. అయితే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల మొత్తం కూడా పటిష్ట బందోబస్తు నడుమ అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎక్కడైతే నిన్న గొడవలు జరిగాయో, చిన్నపాటి గొడవలు జరిగాయో ఆ ప్రాంతాల మొత్తం కూడా పోలీస్ పహారాలో అయితే ఇంకా ఈ కౌంటింగ్ అయితే నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఐటీపాముల వద్ద అయితే ఇంకా బారులు తీరిన పరిస్థితిలో ఉంది. ఇంకా సరిగ్గా 50 నిమిషాల సమయం మాత్రమే ఉండటంతో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే 100 మీటర్ల పరిధిలో కూడా ఎవరిని అనుమతించకుండా అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2, 3, 4 గుంపులుగా కూడా ఉండవద్దు, ఎవరిని కూడా ఓటర్లను ప్రభావితం చేయవద్దని చెప్పి కూడా 1-2 సార్లు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారిని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ర్యాండమ్గా ఎస్పీ, ఏఎస్పీ, అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులందరూ కూడా ర్యాండమ్గా ఈ పోలీస్ కేంద్రాలన్నింటినీ ఈ పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. వీటితో పాటు జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఈ పోలింగ్ ఎలా జరుగుతుంది, ఈ పోలింగ్ సర్లు ఎలా ఉందని చెప్పి కూడా అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే అక్కడ పరిష్కారం దిశగా కూడా తగిన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈ పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ పవర్ కూడా ఈ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో హనుమంతరావు కూడా ఈ పోలింగ్ సర్లు ఎలా కొనసాగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు ఆ పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తంగా కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో అయితే ఆ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే 1ంటికి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ముగియనుంది. 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ముగిసిన పరిస్థితిలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో పండుగ వాతావరణం సంతరించుకుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మద్యం షాపులను మూసివేయించారు. మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల పరిధిలో 91 గ్రామాలు, 800 వార్డులు ఉండగా అందులో 11 సర్పంచ్ స్థానాలు, 215 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 సర్పంచ్ స్థానాలకు 299 మంది పోటీ పడుతుండగా 585 వార్డు స్థానాలకు 1318 మంది బరిలో నిలిచారు. పర్వతగిరి మండలంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనాపూర్, రేగొండ, కొత్తపల్లి, గోరి, మొగుళ్లపల్లి మండలాల్లో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో 1,14,700 మంది ఓటైనున్నారు. 35 సీసీ కెమెరాలు, 800 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి విడతలో ఏటూరు నాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలంలో పోలింగ్ కేంద్రాల్లో వార్డు నెంబర్లు లేక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా నోటాను ప్రవేశపెట్టారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చని పక్షంలో ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్షంగా అందిస్తారు. ఓకే చందు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగు చివరి దశకు చేరుకుంటుంది. 1 గంటకు పోలింగ్ ప్రక్రియ ముగుతుంది. ఇప్పటి వరకైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మలు, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే 21 మండలాల్లోని కేంద్రాల్లో ఈ పోలింగ్ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. ప్రతిగా పోలింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఉదయం పూట కొంత మందకొండిగా సారింది. చలి తీవ్రత కారణంగా 11 గంటల నుంచి మాత్రం పోలింగ్ సరళి వేగం పుంజుకుంది. అధికార యంత్రాంగం ఊహించినట్టుగానే పోలింగ్ నమోదవుతుంది. అంటే గెలుపోటములు పక్కన పెడితే పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనము అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన, ప్రసిద్ధి పొందిన ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగారంలో మనం ఉన్నాం. ఈ కేంద్రంలో మనం దాదాపు 900 పైచిలకు మంది ఓటర్లు ఉంటారు. ఇప్పటికీ ఈ కేంద్రంలో 90% పోలింగ్ పూర్తయింది. అంటే ఈ ఒక్క పోలింగ్లో 90% అయినప్పటికీ మిగతా వాటిని కూడా దాదాపు కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట సమయానికల్లా దాదాపు 85% వరకు అయితే పోలింగ్ నమోదు కావచ్చు అనే ఒక అంచనా అధికార యంత్రాంగంలో వ్యక్తమవుతుంది. అంటే దీనికి ఉదయం నుంచి కొంత పోలింగ్ సరళి మందకొండికి సాగినప్పటికీ చివరి నిమిషంలో గెలుపోటమిలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా పోలింగ్ శాతం పెంచుకోవాలనే ఆతృత అధికార యంత్రాంగంలో, గెలుపోటములను తమకు అనుకూలంగా మార్చుకుంటే ఓటర్లను రప్పించుకొని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే తాపత్రయం అభ్యర్థులు ఉండడం వల్ల 11 గంటల నుంచి మాత్రం అంటే 10-10:30 నుంచి పోలింగ్ బారులు తీరే క్రమం పెరిగింది. దానికి అనుగుణంగానే ఏ ఊరికి చూసినా మాత్రం 10-11-10:30 నుంచి పోలింగ్ ఓటు హక్కు వినియోగించడానికి బారులు తీరి వచ్చారు. ప్రధానంగా ఓటు హక్కు వినియోగించ యువకుల నుంచి మధ్య వయసులు వృద్ధుల వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఒక పక్కగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దున ఉంటుంది 3 వైపులా. ఈ ప్రాంతంలో ఒక భావన ఉంది. అంటే ఓటు హక్కు వినియోగించుకోనట్లయితే, ఓటు వేయలేనట్లయితే చనిపోయిన కింద లెక్క అనే ఒక అభిప్రాయం మాండలికంగా స్థానికంగా ఒక ప్రాచుర్యం ఉంది. దానికి అనుగుణంగా పాత తరం వాళ్ళు అయితేనేమి, కొత్త తరం వాళ్ళు కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. దానికి అనుగుణంగానే పోలింగ్ కూడా పెరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఎవరెవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికార యంత్రాంగం వెసులుబాటు కల్పించింది. 1 గంట నుంచి తర్వాత మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తే మాత్రం వాళ్ళకి ఎలాంటి అనుమతి లేదని చెప్పి అధికార యంత్రాంగం స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. 1 గంట తర్వాత 2 గంటలకు భోజన విరామం, 2 తర్వాత పోలింగ్ అంటే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కూడా సర్పంచ్ ఎన్నికలు, సర్పంచ్కు ఉప సర్పంచ్కి నిర్ణయించడంతో ఈ
ఈ ఒక మొదటి దశ పోలింగ్ పూర్తిగా ముగియనుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు 1 గంట నుంచి ఒక తీవ్రమైన అంటే ఒక ఉత్కంఠ కనిపిస్తుంది అభ్యర్థులు అయితే పోలింగ్ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఎలాంటి ఇబ్బంది అయితే తలెత్తదు. కానీ 1 గంట తర్వాత గెలుపోవటంలో ప్రభావితం 1 ఓట 2 ఓట 5 10 ఇలా ఓట్ల అంటే దాదాపుగా 10-15 నుంచి మధ్యన 1 నుంచి 10-15 25 ఓట్ల మధ్య తేడాతో గెలుపోవటం జరిగే ప్రభావితం చేసే అవకాశం ఉందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది. నిన్న మొన్నటి వరకు గెలుస్తామనుకున్న వాళ్ళు ఇవాళ గెలవలేమనుకున్న వాళ్ళు తారుమారయ్యే అవకాశం ఉంది. ఓటర్లు ఎవరిని ప్రసన్నం చేసుకున్నారు, ఎవరి వైపు మొగ్గు చూపారనేది మరి కాసేపట్లో కౌంటింగ్ పూర్తయిన తర్వాత తెలియంది. ప్రధానంగా రాజకీయాలకు అతీతంగా బ్యాలెట్ పత్రాల్లో జరిగిన ఈ ఓటింగ్కు ప్రత్యక్షంగా ఎవరి పార్టీల మద్దతు లేదు. కానీ పరోక్షంగా భారస కాంగ్రెసు భాజపాలు పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ మేము గెలుస్తామని చెప్పి, అట్లాగే ప్రధాన ప్రతిపక్షమైన భారస తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఈ 2 పార్టీలకు ధీటుగా మేము రాణిస్తామని చెప్పి భాజపా కూడా అంచనాలు వేసుకుంది. కానీ పరోక్షంగా చెప్పింది. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ప్రత్యక్షంగా ప్రచారాలు చేసినట్టు లేదు. గెలిచిన వాళ్ళు తమ వాళ్ళని చెప్పుకోవడానికి మాత్రం ప్రతి ఒక్క నాయకుడు ఎమ్మెల్యే ఎంపీల వాళ్ళకు ప్రచారం చేసుకున్నారు. మీరు గెలిచి వచ్చిన తర్వాత మీరు నా పార్టీ వారని చెప్పి స్పష్టమైన సంకేతం ఇచ్చాడు. దానికి అనుగుణంగా ప్రధానంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎవరు కూడా ప్రత్యక్ష ప్రచారం చేయలేదు. కానీ 3 పార్టీలు మాత్రం ఈ ఎన్నికల మీద ఒక దృష్టి అయితే కేంద్రీకరించారు. ఇది ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎటు చూసినా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఓటు అంటే పార్టీ గుర్తు లేకపోయినప్పటికీ మాత్రం రాజకీయమైన అంశమైతే స్పష్టంగా కనిపించింది. పల్లె ప్రజానీకం మాత్రం ప్రధానంగా ఓటర్లు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఆ ఊళ్ళో ఎవరైతే మంచి మాట్లాడతాడు, తోడ్పాటును అందిస్తాడు, తమకు అనుకూలంగా ఉన్నాడు దానిపై కూడా ఈసారి కొంత ఆసక్తి చూపినట్టు మనకు పోలింగ్ సరళిని బట్టి కనిపిస్తుంది. గెలుస్తా అనుకున్న ధీమా ఉన్న వాళ్ళు అయితే లేదు, గెలవమనుకున్న వాళ్ళే కాదు. కానీ చాలామంది మనం అంచనా వేసిన పోలింగ్ స్టేషన్ల పరిధిలోనైతే గ్రామాల్లోనైతే చూస్తే మాత్రం అంటే ఎవరైతే మంచి పలకరించే వాళ్ళు కష్ట నష్టాల్లో తోడుంటాడో మంచి అనుకున్న వాళ్ళపై నాకు కొంత మొగ్గు చూపినట్టుగా మనకు అంచనా కనిపిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటు కుమరం భీమ ఆసిఫాబాద్, ఇటు నిర్మలు, ఇటు మంచిర్యాల, ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని 21 మండలాల్లో మాత్రం పోలింగ్ ప్రక్రియ అనేది ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. ఈ పూర్తిగా 1 గంట కల్లా ముగిస్తే మాత్రం గెలుపు అంటే ఉత్సాహాలకు లేదా ఊరేగింపులకు ఇక్కడ తావియకుండా అధికార యంత్రాంగం ముందుగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంది. ఈ ఓట్ల లెక్కింపు సమయంలో కొంత ఉత్కంఠ నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మనీ ఫోటో హైదరాబాద్ స్టూడియో. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చలి తీవ్రతకు మొదటి గంట నెమ్మదిగా సాగిన పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి వేగం పుంజుకుంది. వృద్ధులు, యువత ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితుల మధ్య పోలింగ్ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేస్తున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. సూర్యాపేట జిల్లా నాగారంలో ఉన్నత పాఠశాలలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి సర్పంచ్ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 95 ఏళ్ల వయసులో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిట్యాల మండలంలోని ఊరుమడ్ల పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ముగిసింది. కేతేపల్లి మండలం కోర్లపహాడ్ వద్ద నిన్న రాత్రి ఇరు వర్గాలు రాళ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని పకీర్గూడెం గ్రామంలోని మోడల్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సొంత గ్రామమైన సైదాపూర్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. నూతన్కల్ మండలంలోని మిరియాలలో పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గుండెపోటుకు గురయ్యారు.
ప్రాథమిక చికిత్సలో భాగంగా సిపిఆర్ చేసిన పోలీసులు పరిస్థితి విషమించడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లాలో 14 మండలాల్లో 318 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 296 గ్రామాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లాలో 8 మండలాల్లో 159 పంచాయతీలకు 7 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 152 పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది. యాదాద్రి జిల్లాలో 6 మండలాల్లో 153 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. వీటిలో 16 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 137 పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది. మెదక్ జిల్లా తొలి దశలో హవేలీ, ఘనపూర్, పాపన్నపేట, రేగోడు, అల్లదుర్గం, టేక్మల్, పెద్ద శంకరంపేట మండలాల్లో పోలింగ్ ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పోలింగ్ సరళిని పరిశీలించారు. 6 మండలాలకు గాను మొత్తం 174,356 ఓటర్లు ఉండగా పురుషుల ఓటర్లు 83,306, మహిళా ఓటర్లు 91,048 మంది, ఇతరులు 2 ఉన్నారు. ఇప్పటికే ఈ 6 మండలాల్లో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 144 గ్రామ పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడతలో 420 గ్రామాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 39 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సిద్దిపేట జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నిదానంగా ప్రారంభమైన ఓటింగ్ 9:30 తర్వాత ఊపందుకుంది. జిల్లాలో 163 పంచాయతీలకు గాను 16 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 147 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహిళలు, యువత, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులుగా తీరారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి స్వయంగా కేంద్రాలను సందర్శించి పోలింగ్ అమలును పరిశీలించారు. ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కామారెడ్డి జిల్లాలో 10 మండలాల్లో మొత్తం 167 సర్పంచ్ స్థానాలకు, 1520 వార్డు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఇందులో ఇప్పటికే 11 సర్పంచ్ స్థానాలు, 433 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 156 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీలో 727 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడతలో 1084 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా బరిలో 3048 మంది అభ్యర్థులు ఉన్నారు. 1457 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని జాన్కంపేట గ్రామంలో పోలింగ్ జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. సాలూర మండలం జాడి జమాల్పూర్ పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి అంబులెన్స్లో వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి అంబులెన్స్లో తీసుకొని వచ్చి ఓటు వేయించారు. పోలింగ్ అధికారులు అంబులెన్స్ దగ్గరికి వచ్చి ఆయన ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. ఎస్ఈసీ కార్యాలయం నుంచి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యేక ప్రసారం అందిస్తారు. రైట్ చందు, ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి తొలి విడత ఎన్నికల సజావుగా సాగుతున్నాయి. ఇప్పటికీ ఉదయం 11 గంటల వరకు చూసినట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 52% పోలింగ్ నమోదైంది. ఇందులో సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో కూడా ఎక్కువగా నమోదైనట్టుగా తెలుస్తుంది. అట్లాగే అటు కొత్తగూడెం జిల్లాలో 43% వరకు కూడా జరిగినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను చేశారు. ఇక్కడ ఏవైతే దాదాపుగా 300 పైచీలకు ఏవైతే ఆ సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఎన్నికల సరళి ఎలా జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా
అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఏవైనా చెదురుమదురు ఘటనలు జరిగితే కూడా అట్లాగే అటు పోలీసులను అప్రమత్తం చేయడంతో పాటు వీళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటి కూడా తీసుకుంటున్నారు. అట్లాగే దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా చేశారు. ఎవరికి అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వేసే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. అట్లాగే 1 గంట తర్వాత 2 గంటలకు ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రారంభం కానుంది. అది సాయంత్రం వరకు కొనసాగనుంది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ స్టేషన్లలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి ఏవైతే 18 ఐడి కార్డులు ఉన్నాయో వాటిని చూపించి 18లో ఏదైనా చూపించి అంటే కొన్ని చోట్లలో ఏమైందంటే తమ ఓటు వేరే వాళ్ళు వేస్తారని చెప్పడము, లేదంటే ఈ పోలింగ్ ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్ ఏదో ఉందో అది చినిగిందని చెప్పి 1-2 చోట్ల తమ దృష్టికి వచ్చాయని చెప్పి కూడా ఇప్పటికే పంచాయతీరాజ్ ఎన్నికల కమిషనర్స్ వారు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాగే మిగతా 2-3 విడత ఎన్నికలకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజుకి సంబంధించి ఇప్పుడు చూస్తే కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఏ విషయం ఉన్నా కూడా అక్కడ ఉండేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి రిటర్నింగ్ ఆఫీసర్కి తెలియజేయాలని చెప్పి అటు అభ్యర్థులకు కానీ అట్లాగే ఓటు వేసేందుకు వచ్చే వాళ్ళకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఆ ఎన్నికల పోలింగ్ అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయా జిల్లాలో భారీగా పెరిగింది. దాదాపు ఉదయం 9 గంటలకు 18% ఉన్నటువంటి ఆ పోలింగ్ కూడా దాదాపుగా ఒక్కసారి 11 గంటల వరకు 52% చేరుకుంది. మరి కాసేపట్లో అంటే దాదాపుగా 1 గంటలకి ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసే క్రమానికి దాదాపుగా అది భారీ శాతానికి చేరింది. గతంలో కంటే భారీగా పోలింగ్ శాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్లో తొలి విడతలో 10 సర్పంచ్ స్థానాలు, 264 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 129 సర్పంచ్ స్థానాలకు, 923 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. నాగర్ కర్నూలు జిల్లాలో తొలి విడతలో 151 సర్పంచ్ స్థానాలకు, 14,326 వార్డు సభ్యుల స్థానాలకు 208 ఏకగ్రీవమయ్యాయి. 137 సర్పంచ్ స్థానాలకు, 1,118 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వెల్దండ మండలం కుప్పగండ్లలో 10వ వార్డులో బ్యాలెట్ పత్రంలో ఓ వార్డు సభ్యుడి గుర్తు లేకపోవడంతో కాసేపు నిలిచిపోయిన పోలింగ్ అరగంట తర్వాత మళ్లీ ప్రారంభమైంది. వేరే బ్యాలెట్ పేపర్లు తీసుకువచ్చి పోలింగ్ను అధికారులు నడిపిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టుధరూర్, కేటిదొడ్డి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొదటి విడతలో 106 గ్రామ పంచాయతీలకు గాను 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 91 గ్రామ పంచాయతీలలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆలోచించి పనిచేసే వారికే ఓటు వేసి తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లను ఆయన కోరారు. వనపర్తి జిల్లాలో మొదటి విడతలో గోపాల్పేట, పెద్దమందడి, రేవల్లి, ఏదుల, ఖిల్లాగనాపురం మండలంలో 87 గ్రామ పంచాయతీల్లో 5 ఏకగ్రీవమయ్యాయి. 780 వార్డుల్లో 104 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 82 పంచాయతీలు, 676 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తన సొంత గ్రామంలోని మంగంపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆడబోవాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పల్లెపూరు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భీమదేవరపల్లి, ఎలకతుర్తి మండలాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. చలిని సైతం లెక్క చేయకుండా ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు అధిక సంఖ్యలో చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్లో మొదటి విడతలో 4 మండలాల్లో 70 సర్పంచ్ స్థానాలకు 537 వార్డు మెంబర్ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో తొలి విడత 92 స్థానాలకు 3 స్థానాలు ఏకగ్రీవం కాగా 89 పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. 866 వార్డు స్థానాలకు గాను 276 ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్షంగా అందిస్తారు. చందు, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి అయితే పోలింగ్ సరళి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొదటి గంటలో అయితే మాత్రం కొంత మందకొడిగా కొనసాగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ మాత్రం ఇక 9 గంటల నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ మొత్తంగా ఈ పల్లెలో ఉన్నటువంటి ఈ ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలు బాటపట్టారని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 2-3 గంటల్లోనే దాదాపు 50% పైగా పోలింగ్ అయితే నమోదైంది. అయితే 11 గంటల వరకు ఈ పోలింగ్ సరళి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సంగారెడ్డి జిల్లాలో 11 గంటల వరకు చూసుకున్నట్లయితే 57.16% పోలింగ్ నమోదైంది. అలాగే మెదక్లో చూసుకున్నట్లయితే 56.46% నమోదైంది. అలాగే సిద్దిపేట చూసుకున్నట్లయితే 60.06. మొత్తంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే సిద్దిపేటలో అత్యధికంగా 60.60% అయితే నమోదైంది. అయితే ప్రతి ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే క్రమంలో అటు వృద్ధుల దగ్గర నుంచి యువత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బాట పట్టారని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లోనే ఈ పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసే క్రమంలోనే ఇంకా మిగిలిన వారిని కూడా పోలింగ్ కేంద్రాలకైతే తరలించే పరిస్థితులు అయితే మాత్రం ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు పోలింగ్ ఈ ఓటు వేయడానికి అయితే మాత్రం వాళ్ళు తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడికి వృద్ధులు ప్రధానంగా నడవలేని వాళ్ళు కూడా ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఈ కోరికతో కావచ్చు, అలాగే తమ గ్రామంలో నుండి తన అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆ వృద్ధులు సైతం కూడా వీల్ చైర్లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికైతే మాత్రం దాదాపు ఇంకో మరి 1 గంట 20 నిమిషాల్లో పూర్తవుతున్న క్రమంలోనే అంత పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియని కొనసాగించడానికి అధికారులంతా సన్నద్ధమై ఉన్నారు. ఇప్పటికే వివిధ శాఖలు కూడా ఈ పోలింగ్ సంబంధించినటువంటి బాధ్యతల్లో నిమగ్నమై ఉండారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరి 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి 1 గంట వరకు ఈ ఏదైతే ఈ క్యూ లైన్లు ఉన్నాయో దాంట్లో మిగిలిన వారికి తప్ప కరెక్ట్గా 1 గంట అయ్యేసరికి పూర్తిగా ఈ గేట్లు మూసేసే పరిస్థితి ఉంటుంది. గేట్లు మూసేసిన తర్వాత బయట ఉన్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీల్లేదని చెప్పేసి కూడా గైడ్ లైన్స్ అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది. ఏదైతే లోపల ఉంటారో వాళ్ళని పూర్తిగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు సమయం ఎంతైనా కానీ 1 గంట లోపల ఈ పోలింగ్ ప్రక్రియ దగ్గర అయితే పోలింగ్ వరుసలో నిలబడి ఉంటే వాళ్ళు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో అయితే మాత్రం ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీసులు బందోబస్తు కావచ్చు, అలాగే రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు సమన్వయంతో ఇక్కడ ఓటర్లకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడ అధికంగా బలగాలను అయితే మోహరించారు. మిగతా సాధారణంగా ఉన్న చోట మాత్రం సాధారణ పోలీసులు మాత్రమే ఉన్నారు.
అప్పుడు పైలట్ కింద కొంతమంది పోలీసులు అయితే మాత్రం జిల్లాలోని అన్ని ప్రాంతాల సంక్షేమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ పైలట్ వాహనాల ద్వారా తిరుగుతూ ఉన్నారు. అలాగే ఎక్కడైనా సమస్యాత్మకమైన పరిసర ప్రాంతాలు తలెత్తినట్లయితే వెంటనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. జిల్లా యంత్రాంగానికి తెలియజేసే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే మాత్రం ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 60% పోలింగ్ నమోదైంది. మిగతా సంగారెడ్డి అలాగే మెదక్లో చూసుకున్నట్లయితే 50% పైగా పోలింగ్ నమోదైంది. మొత్తంగా ప్రశాంత వాతావరణంలో అయితే మాత్రం ఈ మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరికొద్దిసేపట్లో ముగిసే అవకాశాలు కనబడుతున్నాయి. చందు. ధన్యవాదాలు రామకృష్ణ. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 166 పంచాయతీలకు గాను 33 ఇప్పటికే ఏకగ్రీవం కాగా 133 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంచిర్యాలలో జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో 81 గ్రామ పంచాయతీలకు ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, కరకగూడెం, పినపాక, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చలిని సైతం లెక్క చేయకుండా వృద్ధులు, వికలాంగులు సైతం సహాయకుల సాయంతో ఉత్సాహంగా ఓటు వేసేందుకు వస్తున్నారు. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓటేసేందుకు ప్రజలు బారులు తీరారు. రంగారెడ్డి జిల్లా తొలి విడతలో 7 మండలాల్లోని 168 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. 6 గ్రామాల్లో సర్పంచ్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. 168 పంచాయతీల్లో సర్పంచ్ పదవికి 536 మంది పోటీ చేస్తుండగా 1340 వార్డుల్లో 3539 మంది బరిలో ఉన్నారు. శంషాబాద్ మండలంలో 21 పంచాయతీలకు 190 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 8 మండలాల్లోని 223 పంచాయతీలకు 39 గ్రామాల్లో సర్పంచుల ఎన్నిక ఏకగ్రీవమైంది. శంషాబాద్ మండలంలోని పాలమాకుల పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు అవస్థలు పడ్డారు. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు వీల్ చైర్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మద్యం షాపులను మూసివేయించారు. మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల పరిధిలో 91 గ్రామాలు, 800 వార్డులు ఉండగా అందులో 11 సర్పంచ్ స్థానాలు, 215 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 సర్పంచ్ స్థానాలకు 299 మంది పోటీ పడుతుండగా 585 వార్డు స్థానాలకు 1318 మంది బరిలో నిలిచారు. పర్వతగిరి మండలంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొదటి విడత గ్రామ పంచాయతీలో 168 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ మరి కాసేపట్లో ముగియబోతుంది. ఇంకో 10 నిమిషాలు సమయం మాత్రమే ఉన్నందున ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావాల్సిందిగా సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం షాద్ నగర్ మండలానికి సంబంధించి కిషన్ నగర్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించి దాదాపు చూడొచ్చు ప్రతి వార్డులకు సంబంధించి కావచ్చు, సర్పంచ్కి సంబంధించినటువంటి ఈ పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఓటర్లు మొత్తం పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారో ఆ గదికి అన్ని కూడా తరలించబోతున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ అనేది మొదలు కాబోతుంది. అయితే ప్రస్తుతం సంబంధించి జిల్లా వ్యాప్తంగా 7 మండలాల పరిధిలో 168 గ్రామ పంచాయతీలకు సంబంధించి చూసినట్లయితే 60% పైగా పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని సమీక్షించి కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆటంకాలు లేకుండా చూసుకోవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించడం జరిగింది. గతంలోనే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా 4 గంటల వరకు పూర్తి స్థాయిలో లెక్కింపు అనేది పూర్తయ్యేలా కూడా చర్యలు ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలోనే మొదట ఏదైతే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి పోలింగ్ అయితే నమోదైందో అదే గ్రామ పంచాయతీలో ఓట్ల లెక్కింపు కూడా జరగబోతుంది. దానికి సంబంధించి పోలింగ్ కేంద్రంలో వార్డుల వారీగా ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో ఆ వార్డులకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఆ తర్వాత విభజించబోతున్నారు. అంటే ఓటరు సర్పంచ్తో పాటు వార్డు మెంబర్ని ఎన్నుకునేందుకు బ్యాలెట్ బాక్సుల్లో 2 బ్యాలెట్ పత్రాలన్నింటి కూడా బ్యాలెట్ బాక్సులో వేస్తారు. అవన్నీ కూడా వేరు చేసిన తర్వాతనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగబోతుంది. అయితే ప్రస్తుతం ఇంకో 10 నిమిషాల్లోనే ఈ మొత్తం ఈ గడువంతా కూడా ఈ పోలింగ్ సంబంధించినటువంటి ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయం పూర్తి కానున్న నేపథ్యంలో ఓటర్లు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ఓటు వేసుకోవచ్చు. ఒకవేళ పోలింగ్ కేంద్రం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గడువు ముగిసిన లోపు కూడా పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం చెప్పిన దరిమిలా ఇంకెవరైనా ఉంటే తక్షణమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే చాలా వరకు ఈ 7 మండలాల పరిధిలో ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా దాదాపు 60 నుంచి 70% పైగా పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైందండి కిషన్ నగర్లో? టోటల్ మనకు వచ్చేసి టోటల్ ఓట్స్ వచ్చి 2525 ఉన్నాయి. మనకు మేల్ ఓటర్స్ వచ్చేసి 1081 అయ్యాయి ఇప్పటి వరకు. ఫీమేల్ ఓటర్స్ వచ్చేసి 1090 అయ్యాయి. అప్రాక్సిమేట్గా మనకి ఇప్పుడు ఇంకా 8 మినిట్స్ ఉందండి. ఆల్మోస్ట్ 2171. టోటల్ పర్సంటేజ్ వచ్చేసి 86%గా పోల్ నమోదైంది. సో కౌంటింగ్ ఎట్లాంటి ఏర్పాటు చేసుకున్నారండి? మేము ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉన్నామండి. ఆల్రెడీ ఒక రూమ్ను మేము తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ, ట్రేసెస్ కానీ మొత్తం కూడా మేము బాక్సెస్ కానీ అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాము. 2 o'clock షార్ప్లీ మేము స్టార్ట్ చేస్తాం. ఎంతసేపట్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది? కౌంటింగ్ ఎంత సమయం పట్టొచ్చు మీకు? అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ చెప్పలేమండి. ఎందుకంటే ఇక్కడ మాకు వచ్చేసి సర్పంచ్ క్యాండిడేట్స్ వచ్చి 6 మెంబర్స్ ఉన్నారు. కొన్ని వార్డ్స్కి వచ్చేసి మోర్ దెన్ 5 మెంబర్స్ మాకు కంటెస్టెంట్స్ ఉన్నారు. కొన్ని వార్డ్స్కి 8 కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పలేను సార్ మీకు. అంటే చాలా వరకు ఈ 7 మండలాల పరిధిలో ఒక్కో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు 4 నుంచి 5 వరకు ఉన్న ధర్మిలా వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఓట్లు అన్నీ కూడా లెక్క పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రక్రియ అంతా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరైతే ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఉంది, 5 నిమిషాల లోపల ఉన్నవారు మాత్రం చక్కగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిర్దేశించినటువంటి గడువు ముగిసిన తర్వాత ఎవరిని లోపలికి అనుమతించమని అధికారులు చెప్తున్నారు. దానికి అదేవిధంగా లెక్కింపు సంబంధించి అయితే పకడ్బందీగా ఏర్పాట్లు అయితే ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చలి తీవ్రతకు మొదటి గంట నెమ్మదిగా సాగిన పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి వేగం పుంజుకుంది. వృద్ధులు, యువత ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితుల మధ్య పోలింగ్ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేస్తున్నారు.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. సూర్యాపేట జిల్లా నాగారంలో ఉన్నత పాఠశాలలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి సర్పంచ్ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 95 ఏళ్ల వయసులో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిట్యాల మండలంలోని ఊరుమడ్ల పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ముగిసింది. కేతేపల్లి మండలం కోర్లపహాడ్ వద్ద నిన్న రాత్రి ఇరు వర్గాలు రాళ్లు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.